ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైకోర్టు నుండి 1620 వేకెన్సీస్ గాను మనం మే 13, 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోండి అంటూ వెబ్సైట్ కూడా యాక్టివ్లోనే ఉన్నది. అయితే ఇందులో మొత్తం 10 రకాలైన పోస్టులు ఉన్నాయి. అయితే మేము దేనికి పెట్టుకోవచ్చు, మాకు దేనికి అర్హత ఉందని కొంతమంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు. మ్యాటర్ ఏంటంటే ఇందులో మొత్తం 10 రకాలైన పోస్టులు ఉన్నాయి. ఈ 10 రకాలైన పోస్టులకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఆ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆ పోస్టులు ఏంటి ఒకసారి తెలుసుకుందాం. ఇందులో 7th బేస్ మీద పోస్టులు ఇచ్చారు. 7th బేస్ మీద డ్రైవర్ పోస్టులు ఇచ్చారు. అలాగే 7th బేస్ మీదే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు కూడా ఇచ్చారు. మీకు 7th క్లాస్ అర్హత ఉండి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ 2 రకాలైన పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 2 రకాలైన ఎగ్జామ్ ఫీజులు కట్టవలసి ఉంటుంది, అంతే ప్యాటర్న్. ఇక 10th బేస్ మీద అంటారా, ప్రాసెస్ సర్వర్ జాబ్స్ ఇచ్చారు. 10th అర్హత ఉన్న ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక ఇంటర్ బేస్ మీద అంటారా, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకి అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. సో దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు ఇంటర్ పాస్ అయ్యి ఉండి దాంతోపాటు ఇంగ్లీష్ టైపింగ్ హయ్యర్ గ్రేడ్ కనుక కంప్లీట్ చేసి ఉంటే కనుక ఫర్దర్గా టైపిస్ట్ పోస్టులు కూడా ఇచ్చారు. టైపిస్ట్ పోస్టులు కాపీయస్ట్ పోస్టులు ఇచ్చారు. ఇక టైపిస్ట్ పోస్టులు అంటారా, క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటు హయ్యర్ గ్రేడ్లో ఇంగ్లీష్ టైప్ రైటింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే స్టెనోగ్రాఫర్ పోస్టులు కూడా ఇచ్చారు. దీని క్వాలిఫికేషన్ వచ్చి మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటు టైపింగ్ హయ్యర్ గ్రేడ్ కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటు మీరు స్టెనోగ్రఫీ దాంట్లో హయ్యర్ లెవెల్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇక డిగ్రీ బేస్ మీదే జూనియర్ అసిస్టెంట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ అనే 2 రకాలైన జాబ్స్ ఇచ్చారు. ఈ విధంగా ప్రతి దానికి క్వాలిఫికేషన్ అయితే డీటెయిల్డ్గా ఉన్నది. మీరు ఒకటి కన్నా ఎక్కువ రకాలైన క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నాం అనుకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అన్ని రకాలైన జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే జాబ్స్ను కూడా జిల్లాల వారీగా విడివిడిగా ఇచ్చారు. మీకు మీ జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు కూడా పెట్టుకోవాలన్న ఫీలింగ్ ఉంటే కనుక ఆ విధంగా కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రతిదానికి డబ్బే ఖర్చు అవుద్ది. ఇక డాక్యుమెంట్స్ ఏం కావాలని కొంతమంది అడుగుతున్నారు. కామన్గా మీ యొక్క క్వాలిఫికేషన్ ఏదైతే ఉన్నదో మెయిన్గా ఆ క్వాలిఫికేషన్ తాలూకా సర్టిఫికేట్ కాకుండా మీ యొక్క రిజర్వేషన్ తాలూకా సర్టిఫికేట్స్, బీసీ వాళ్ళైతే నాన్ క్రీమీ లేయర్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే మీ యొక్క ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో, మీ స్కూల్ సర్టిఫికేట్స్ అంటే మీరు ఫస్ట్ నుంచి 10th వరకు మీరు చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్స్, ఎక్కడైతే చదివారో ఆ స్టడీ సర్టిఫికేట్స్ లోగడ ఇంతకుముందు తీసుకున్న వాటిని అప్లోడ్ చేస్తే సరిపోద్ది. ఈ అన్నిటితోటి వెబ్సైట్లోకి వెళ్ళి అప్లోడ్ చేసుకుంటే సరిపోద్ది. ఈ ఎంటైర్ ప్రాసెస్ మన నేచర్ కంప్యూటర్స్ దగ్గర అయితే అవుతుంది. ఇక డ్రైవర్స్ విషయానికి వస్తే మాత్రం 3 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. అలాగే 7th, 10th మీద ఇచ్చిన జాబ్స్కి వాళ్ళు మాత్రం అప్లై చేయాలి. హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేస్తూ ఉంటే కుదరదు, ఒప్పుకోరు కూడా. సో ఈ సమాచారాన్ని అయితే మన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు రావాలంటే మాత్రం మన చైతు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.